ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే అలాగే వెళ్ళిపోతానే నువ్వు అన్నట్టుగానే వెళ్ళిపోతానే. నువ్వు మాత్రం ఇంట్లో ఎవరికి ఇష్టం లేని అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకుని నువ్వు మాత్రమే సంతోషంగా ఉండు. నువ్వే ప్రాణంగా బ్రతికిన మీ అన్నని, నువ్వు చెప్పిందే వేదమని నమ్ముతున్న నీ కొడుకుని వదినైనా సరే తల్లిలా చూసుకుని ఈ జానకమ్మని అందరినీ బాధ పెట్టి నువ్వు మాత్రం ఆనందంగా ఉండు. కానీ నీ పైశాచిక ఆనందాన్ని చూస్తూ నేను మాత్రం ఇంట్లో ఉండలేను. బావా బావా, ఇది నీ ఇల్లు బావా, నువ్వెక్కడికి వెళ్తావు బావా? ఎవరి కోసం ఇంటికొచ్చానో అదే నన్ను పొమ్మంటుంటే ఇంకా ఇది నా ఇల్లు ఎలా అవుతుంది బామ్మర్ది? లేదు, నన్ను వెళ్ళనివ్వు. మావయ్య, నువ్వు ఇంట్లోంచి వెళ్ళడం ఏంటి? వెళ్ళొద్దు మావయ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మావయ్య. మావయ్య, మా పెళ్లి కోసం మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? మా పెళ్ళి మీ అందరి ప్రేమతో జరగాలని కోరుకున్నాను, కానీ ఇలా గొడవల మధ్య కాదు. ఇంట్లో ఈ పరిస్థితి రాకూడదనే నా దారిన నేను వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఈ ఇంటికి కోడలినయ్యే అదృష్టం నాకు లేనప్పుడు నా దురదృష్టానికి మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? వద్దు మామయ్య, మీరు తొందరపడకండి. కాసేపట్లో శ్రీను పెళ్లి జరుగుతోంది. తనకి మీ ఆశీర్వాదం కావాలి. వద్దమ్మా, నువ్వు కాకుండా ఈ ఇంటికి వేరే వాళ్ళు కోడలుగా రావడం నాకు ఇష్టం లేదు. తనకి నచ్చిన కోడల్ని తెచ్చుకోవడానికి నన్ను వదులుకునే ధైర్యం మీ అత్తయ్యకున్నప్పుడు, నాకు నచ్చిన నిన్ను కోడలుగా నేను చేసుకోలేనప్పుడు మీ అత్తయ్యను వదిలేసే ధైర్యం నాకుండదా అమ్మా? ఏంటన్నయ్య నువ్వు కూడా? వద్దమ్మా, వద్దు. నేను వెళ్ళిపోతాను. ఆ చారు నా కోడలుగా రావటం మొదటి నుంచి నాకు ఇష్టం లేదమ్మా. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయినా పర్వాలేదు, చారు తన కోడలుగా కావాలని అది అన్న తర్వాత కూడా నేను ఇంట్లో ఉంటే ఉన్న కాస్త విలువ కూడా నాకు ఉండదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.